నెక్స్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో యూనిట్ 5లో ఆల్రెడీ మీకు మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అని చెప్పాను. ఇప్పుడు కాచి యూలర్ ఈక్వేషన్ ఇది ఇంపార్టెంట్. ఇది కాచీస్ యూలర్స్ ఈక్వేషన్. కాచి యూలర్స్ ఈక్వేషన్. సో కాచి యూలర్స్ ఈక్వేషన్ అంటే ఏ ఫార్ములా ఉంటుందంటే x పవర్ n ఇంటూ d పవర్ n x బై dx పవర్ n ప్లస్ x పవర్ n మైనస్ 1 ఇంటూ d పవర్ n మైనస్ 1 x బై dx n మైనస్ 1 అప్ టు సో ఆన్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ p ఈజ్ ఈక్వల్స్ టు q ఈ ఫార్ములా ఉంటుంది. సో ఇక్కడ x పవర్ n ఇంటూ d పవర్ n x పవర్ n మైనస్ 1 ఇంటూ dn మైనస్ 1 అంటే ఇక్కడ కాచి యూలర్ ఈక్వేషన్ మనం ఎలా గుర్తిస్తామంటే పవర్ n ఉన్నప్పుడు అదే డెరివేటివ్ ఉండాలి, పవర్ n మైనస్ ఉన్నప్పుడు n మైనస్ 1 డెరివేటివ్ ఉండాలి. అంటే సపోజ్కి అంటే ఈ ఫార్ములా ఉంటుందని కాచీస్ యూలర్ ఈక్వేషన్ అంటాం. అంటే సపోజ్కి ఎక్స్ క్యూబ్ ఇంటూ డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ సమ్ సైన్ ఎక్స్ అని ఉంది. ఇలా ఉందనుకోండి ప్లస్ వై ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ వై లాస్ట్ వై. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది థర్డ్ డెరివేటివ్, స్క్వేర్ ఉంది సెకండ్ డెరివేటివ్, పవర్ 1 ఉంది ఫస్ట్ డెరివేటివ్, ప్లస్ వై ఉంది ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్. ఇలా ఉంటుందని ఏమంటామంటే కాచీస్ యూలర్ ఈక్వేషన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎంతైతే పవర్ ఉందో అంత డెరివేటివ్ ఉండాలి, అలా ఉంటుందని కాచీస్ యూలర్ ఈక్వేషన్ అంటాం. ఇది కాచీస్ యూలర్ ఈక్వేషన్ ఉంటుంది. కాచీస్ యూలర్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎలా సబ్స్టిట్యూషన్ చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ కాచీస్ యూలర్ ఈక్వేషన్ అంటే ఆయన ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ ఇంటూ డి బదులు థీటా రాయాలి. సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఇంటూ డి బదులు థీటా రాయాలి, ఎక్స్ బదులు ఈ పవర్ జెడ్ రాయాలి, ఎక్స్ బదులు ఈ పవర్ జెడ్ రాయాలి, ఎక్స్ ఇంటూ డి బదులు థీటా రాయాలి, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ బదులు థీటా ఇంటూ థీటా మైనస్ 1 సబ్స్టిట్యూషన్ చేయాలి. అలాగే ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ బదులు థీటా ఇంటూ థీటా మైనస్ 1 ఇంటూ థీటా మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగా ఎక్స్ పవర్ 4 డి పవర్ 4 బదులు థీటా ఇంటూ థీటా మైనస్ 1 ఇంటూ థీటా మైనస్ 2 ఇంటూ థీటా మైనస్ 3 అలా మనం పెంచుకుంటే వెళ్ళాలన్నమాట. సో ఇది సబ్స్టిట్యూషన్. ఎక్స్ బదులు ఈ పవర్ జెడ్ రాయాలి, ఎక్స్ డి బదులు థీటా రాయాలి, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ బదులు థీటా ఇంటూ థీటా మైనస్ 1 రాయాలి, ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ బదులు థీటా ఇంటూ థీటా మైనస్ 1 ఇంటూ థీటా మైనస్ 2 రాయాలి. అలా రాసుకుంటే అలా ఇది సబ్స్టిట్యూషన్. ఇచ్చిన ఈక్వేషను కాచి యూలర్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎక్స్ బదులు ఈ పవర్ జెడ్ తీసుకోవాలి. మనం సమ్ చేసినప్పుడు అర్థమవుతుంది మీకు. ఇది సబ్స్టిట్యూషన్. అర్థమైందమ్మా? సో ఇది కాచి యూలర్ ఈక్వేషన్. ఇచ్చిన ఈక్వేషన్ కాచి యూలర్ ఈక్వేషన్ అంటే మనం ఇలా సబ్స్టిట్యూషన్ చేయాలి. అర్థమైందా? సో ఇక్కడ ఇది కనబడలేదు చూడండి. ఎక్స్ బదులు ఈ పవర్ జెడ్ రాయాలి, ఎక్స్ డి బదులు థీటా రాయాలి, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ బదులు థీటా ఇంటూ థీటా మైనస్ 1 అంతా ఉంది. అర్థమైందా? ఇప్పుడు సమ్ చేద్దాము. సమ్ చేయడం ద్వారా మీకు కాచి యూలర్ ఈక్వేషన్ అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి ఒక సమ్ చేద్దాము. సో ఇక్కడ సాల్వ్ చేయమన్నప్పుడు ఇంపార్టెంట్ సమ్ ఇది. సాల్వ్ ఎగ్జాంపుల్ సాల్వ్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 3x into dy by dx plus 5y is equals to x square into sin of log x. X square into sin of log x. చూడండి ఇక్కడ
ముందు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ సంగతి. సో గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా, ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 5y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఇది కదా ఈక్వేషన్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది కాచి యూలర్ ఈక్వేషన్ అవుతుందో చూడండి. ఎక్స్ స్క్వేర్ ఉంది, డి స్క్వేర్ ఉంది, ఎక్స్ ఉంది, డి ఉంది, అర్థమవుతుందా? సో ఇక్కడ ఎంతైతే పవర్ ఉందో అంత డెరివేటివ్ ఉంది. దేర్ఫోర్ క్లియర్లీ ఏమని రాయాలంటే, క్లియర్లీ గివెన్ ఈక్వేషన్ ఈజ్ కాచీస్ యూలర్ ఈక్వేషన్. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏ ఈక్వేషన్ అమ్మా, కాచి యూలర్ ఈక్వేషన్ అనమాట. కాచి యూలర్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సబ్స్టిట్యూషన్ ఏముంది, ముందు దీన్ని ఆపరేటర్ ఫామ్లో రాద్దాం. ఆపరేటర్ ఫామ్ ఈజ్ సో దీనికి ఆపరేటర్ ఫామ్ ఏమవుతుంది, సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై అంటే ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ మైనస్ 3xd ప్లస్ 5 ఇంటూ వై ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఇది ఆపరేటర్ ఫామ్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, డి బై డిఎక్స్ బదులు క్యాపిటల్ డి రాయాలి. అంటే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఉంది కదా, కాబట్టి డి స్క్వేర్ రాయాలి. ఎక్స్డి ప్లస్ 5 ఇంటూ మొత్తానికి వైకి మనం తీసాం ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. ఈ ఈక్వేషన్ 2 అనుకోండి, ఈ ఈక్వేషన్ 1 అనుకోండి. సబ్స్టిట్యూషన్ ఎలా తీసుకుంటాం, పుట్ ఎక్స్డి ఈజ్ ఈక్వల్స్ టు థీటా. ఎక్స్డి బదులు థీటా అనుకోవాలి, ఎక్స్ని ఈ పవర్ జెడ్ అనుకోవాలి. ఫస్ట్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ని ఈ పవర్ జెడ్ అనుకోవాలి, ఎక్స్ చోట ఈ పవర్ జెడ్ రాయాలి. అలాగే ఎక్స్డి బదులు థీటా రాయాలి, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ బదులు థీటా ఇంటూ థీటా మైనస్ అని రాయాలి. ఇక్కడ చూడండి, ఎక్స్ ఉంది, ఎక్స్ చోట ఈ పవర్ జెడ్, ఎక్స్డి చోట థీటా, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ బదులు థీటా ఇంటూ థీటా మైనస్ 1. అర్థమైందా? సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ కదా, సో రెండు కూడా లాగ్ అప్లై చేయండి. సో లాగ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు లాగ్ ఈ పవర్ జెడ్. దీని నుంచి లాగ్ ఎక్స్ వాల్యూ ఎంతమా, లాగ్ ఎక్స్ కూడా జెడ్ ముందుకు వచ్చేసింది, జెడ్ లాగ్ ఈ బేసి 1 అంటే లాగ్ ఎక్స్ బదులు జెడ్ రాయాలి. అలా మనం సబ్స్టిట్యూషన్ ఎలా రాస్తాం చూడండి. సో 2 ఇంప్లైస్, సో జెడ్ చూడండి, థీటా ఇంటూ థీటా మైనస్ 1 అంటే ఎంత, థీటా స్క్వేర్ మైనస్ థీటా, అవునా? సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం అని తీసుకెళ్ళి. సో చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ బదులు ఎవరు, థీటా స్క్వేర్ మైనస్ థీటా. సో ఇక్కడ థీటా స్క్వేర్ మైనస్ థీటా మైనస్ 3 ఇంటూ ఎక్స్డి బదులు ఎవరు, థీటా రాయాలి. సో 3 ఇంటూ థీటా ప్లస్ 5 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ బదులు ఎవరు అని చెప్పాను, ఈ పవర్ జెడ్ స్క్వేర్ చేద్దాం, ఈ పవర్ జెడ్ హోల్ స్క్వేర్ అంటే ఈ పవర్ 2z ఇంటూ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ బదులు ఎవరు రాయాలి, లాగ్ ఎక్స్ అంటే జెడ్ రాయాలి. ఇలా మనం మొత్తం జెడ్ కామా థీటాలోకి మార్చాలి. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందమ్మా, థీటా స్క్వేర్ మైనస్ 4 థీటా ప్లస్ 5 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ 2z ఇంటూ సైన్ జెడ్. ఇలా మనం ఇచ్చిన ఈక్వేషన్ని సైన్ థీటా జెడ్లోకి మార్చాలి. సో చూడండి, గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా, ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 5y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇది కాచి యూలర్ ఈక్వేషన్. సో కాచి యూలర్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ముందు మనం ఆపరేటర్ ఫామ్లో రాయాలి. ఆపరేటర్ ఫాము డి బై డిఎక్స్ బదులు క్యాపిటల్ డి అంటే ఇలా రాసుకోవాలి. ఆపరేటర్ ఫాము సబ్స్టిట్యూషన్ ఎలా తీసుకోవాలి, ఎక్స్ బదులు ఈ పవర్ జెడ్ తీసుకోవాలి, లాగ్ అప్లై చేస్తే జెడ్ బదులు లాగ్ ఎక్స్ అనమాట. అలాగే ఎక్స్డి బదులు థీటా తీసుకోవాలి, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ బదులు థీటా ఇంటూ థీటా మైనస్ 1 రాయాలి. అంటే ఎంత, థీటా స్క్వేర్ మైనస్ థీటా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మొత్తం. ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ బదులు థీటా స్క్వేర్ మైనస్ థీటా మైనస్ 3 ఇంటూ ఎక్స్డి బదులు థీటా ప్లస్ 5 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే ఈ పవర్ జెడ్ కదా, స్క్వేర్ చేస్తే ఈ పవర్ 2z ఇంటూ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ బదులు జెడ్ ఈ పవర్ 2z సైన్ జెడ్. సో ఇప్పుడు ఏ రూపంలో ఉంది, థీటా స్క్వేర్ మైనస్ 4 థీటా ప్లస్ 5 ఇంటూ వై ఈక్వల్ టు క్యూ. సో ఏ రూపంలో ఉంది, ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ వై ఈక్వల్ టు క్యూ. ఇక్కడ నుంచి మనం ప్రీవియస్ మెథడ్ చేసినట్టు చేయాలి. సో ఇక్కడ దాకా చూడండి ఈక్వేషన్, ఇక్కడ దాకా సమ్ చూడండి.
చూడండి ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో సో ఇది ఏ రూపంలో ఉంది, దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్, దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్, దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్. ఇది ఏ ఫామ్లో ఉంది, ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ. ఇక్కడ ఎఫ్ ఆఫ్ థీటా ఎంతమా, ఎఫ్ ఆఫ్ థీటా థీటా స్క్వేర్ మైనస్ 4 థీటా ప్లస్ 5 అవునా. సో క్యూ ఎంత, ఈ పవర్ 2z sin z. ఇది అర్థమైందా. ఇప్పుడు మనం దీని సొల్యూషన్ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు yc ప్లస్ yp. ది జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు yc ప్లస్ yp. ఇక్కడ మనం సేమ్ ప్రీవియస్ ప్రొసీజర్ చేసినట్టు చేయాలి. అంటే ఇక్కడ yc ఎలా ఫైండ్ చేయాలి, ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవాలి, అప్పుడు yc వస్తుంది. yp కూడా పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ yc చేద్దాము. ఫస్ట్ మనం yc ఫైండ్ చేద్దాం. సో ycకి మనం ఏం తీసుకోవాలి, ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఆక్సిలరీ ఈక్వేషన్. సో f ఆఫ్ m, f ఆఫ్ థీటా ఎంత, థీటా స్క్వేర్ మైనస్ 4 థీటా ప్లస్ 5. f ఆఫ్ m అంటే ఎంతమా, m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫ్యాక్టర్స్ ఫైండ్ చేద్దాం. సో m ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఇక్కడ a వాల్యూ 1, b వాల్యూ మైనస్ 4, c వాల్యూ 5. సో మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో m వాల్యూ మైనస్ b బదులు మైనస్ 4, మైనస్ మైనస్ ప్లస్ 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ 16 మైనస్ 4 ఇంటూ a బదులు 1, c బదులు 5, 4 ఇంటూ 5 అంటే 20 బై 2a అంటే 2. అంటే ఏమొచ్చింది ఇక్కడ 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ మైనస్ 4 అంటే ఎంత 2i బై 2. 2 కాంప్లెక్స్ క్యాన్సిల్ చేసింది. సో అక్కడ 2 ప్లస్ ఆర్ మైనస్ i. సో ఎంకి కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయి. కాంప్లెక్స్ రూట్స్ వచ్చిన ఫార్ములా ఏంటి, c1 ఇంటూ ఈ పవర్ ax ఇంటూ కాస్ bx ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ ax ఇంటూ సైన్ bx చేయాలి. సో ఇక్కడ దాకా చూడండి. సో ఇక్కడ ఇది ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఫామ్లో ఉంది అవునమ్మా. సో అప్పుడు జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్స్ టు yc ప్లస్ yp అవుతుంది. ycకి ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవాలి, m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇక్కడ a వాల్యూ b వాల్యూ c వాల్యూ రావాలి, m వాల్యూస్ ఫైండ్ చేయాలి. వీటికి కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయి. సో అప్పుడు yc ఏమవుతుంది, ఇక్కడ ఫార్ములా రాద్దాము. ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, కాంప్లెక్స్ రూట్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా yc ఈజ్ ఈక్వల్స్ టు c1 ఇంటూ ఈ పవర్ ax ఇంటూ కాస్ bx ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ ax ఇంటూ సైన్ bx. ఇది ఫార్ములా. ఇక్కడ a వాల్యూ 2 తీసుకోవాలి, b వాల్యూ i కోషెంట్ 1 తీసుకోవాలి. అంటే ఏమొస్తుందమ్మా yc ఈజ్ ఈక్వల్స్ టు c1 ఇంటూ ఈ పవర్ 2x ఇంటూ కాస్ b బదులు 1 తీసుకోవాలి, కాస్ x ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ 2x ఇంటూ సైన్ x ఇలా తీసుకోవాలి. అర్థమైందమ్మా. సో ఇక్కడ ఏ బదులు 2 తీసుకోవాలి, b బదులు 1 తీసుకోవాలి. సో ఇది yc. అర్థమైందా. ఇప్పుడు yp అంటే పర్టికులర్ ఇంటిగ్రల్. ఇవి కాంప్లెక్స్ రూట్స్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా అనమాట. సో yp పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈక్వేషన్. సో ఫార్ములా ఏంటి, yp ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ క్యూ. ఇది ఫార్ములా. సో ఎఫ్ ఆఫ్ థీటా ఎంత, థీటా స్క్వేర్ మైనస్ 4 థీటా ప్లస్ 5. సో ఇక్కడ yp ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఎఫ్ ఆఫ్ థీటా ఎంత, థీటా స్క్వేర్ మైనస్ 4 థీటా ప్లస్ 5 ఇంటూ ఈ పవర్ 2z ఇంటూ సైన్ z. ఇది కదా మరి క్యూ వాల్యూ ఏంటి, ఈ పవర్ 2z ఇంటూ సైన్ z అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఈ పవర్ ax ఇంటూ v ఫామ్లో ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఈ పవర్ ax బయట తీసుకొచ్చి థీటా బదులు థీటా ప్లస్ 2 రీప్లేస్ చేయాలి. అది ఫార్మేట్ అనమాట. ఈ పవర్ ax ఇంటూ v రూపంలో ఉంటే మనం ఈ పవర్ 2xని బయట తీసుకొచ్చారు. అప్పుడు ఏమొస్తుంది, ఈ పవర్ 2z ఇంటూ 1 బై థీటా ప్లేస్ బదులు థీటా ప్లస్ ఏ రాయాలి. ఏ అంటే z కోషెంట్ 2. అంటే మనం ఏం రాయాలంటే థీటా ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ థీటా ప్లస్ 2 ప్లస్ 5 ఇంటూ సైన్ z ఇలా రాయాలి. అర్థమైందమ్మా. సో ఇక్కడ ఈ పవర్ 2z బయట తీసుకొచ్చి థీటా బదులు థీటా ప్లస్ 2 రాయాలన్నమాట. సో ఇక్కడ ఈక్వల్ టు ఈ పవర్ 2z ఇంటూ 1 బై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్.
theta square plus 4 plus 4 theta minus 4 theta minus 8 plus 5 into sin z అలా రాసుకోవాలి. దట్ ఈక్వల్ టు e పవర్ 2z ఇంటూ 1 బై ప్లస్ 4 theta మైనస్ 4 theta క్యాన్సిల్ అయిపోతాయి. theta స్క్వేర్ 4 plus 5 9 9 minus 8 1 సో ప్లస్ 1 ఇంటూ sin z. ఇక్కడ థీటా బదులు ఇక్కడ జెడ్ కోషెంట్ 1 కదా, మైనస్ 1 స్క్వేర్ వస్తే 0 అయిపోతుంది. సో ఇక్కడ ఫార్ములా యూస్ చేయాలి. ఫార్ములా ఏంటి? 1 బై డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సైన్ బిఎక్స్, ఫార్ములా మైనస్ ఎక్స్ బై 2b కాస్ డిజెడ్. సో ఇక్కడ దాకా రాయండి. సో ఇక్కడ చూడండి, వైసీ అర్థమైందా? వైపీకి ఏం చేయాలి? పర్టికులర్ ఇంటిగా 1 బై ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ క్యూ తీసుకోవాలి. సో 1 బై థీటా స్క్వేర్ మైనస్ 4 theta ప్లస్ 5 ఇంటూ క్యూ. సో ఈ పవర్ 2z బయటకు తీసుకొచ్చి థీటా బదులు థీటా ప్లస్ 2 రీప్లేస్ చేయాలి. చేస్తే ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఫార్ములా రాస్తే ఇక్కడ సింప్లిఫై చేస్తే ఇక్కడ దాకా వచ్చింది. సో ఇక్కడ దాకా రాసుకోండి. సరే చూడండి, ఇప్పుడు ఏ ఫార్ములా ఉంది? 1 బై డి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ బిఎక్స్ రూపంలో ఉంది. ఇక్కడ బి వాల్యూ 1 అనమాట. ఫార్ములా ఏంటంటే మైనస్ ఎక్స్ బై 2b కాస్ బిఎక్స్. ఇది ఫార్ములా మైనస్ ఎక్స్ బై 2b కాస్ బిఎక్స్. సో అప్పుడు ఏమొస్తుంది ఫార్ములా? దట్ ఈక్వల్ టు ఈ పవర్ 2z ఇంటూ దీని మొత్తానికి ఫార్ములా ఏంటి? మైనస్ ఎక్స్ బై 2b 2 ఇంటూ బి వాల్యూ 1 2 ఇంటూ 1 2 ఇంటూ కాస్ ఎక్స్. ఇది ఫార్ములా. అంటే ఏమొచ్చిన ఆన్సర్? మైనస్ ఎక్స్ ఈ పవర్ 2z బై 2 కాస్ ఎక్స్ వస్తుంది అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ ఏమొచ్చింది? మైనస్ ఎక్స్ ఈ పవర్ 2z బై 2 ఇంటూ కాస్ ఎక్స్. ఇక్కడ అర్థమైంది లేదా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే y ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ రాయాలి. ఇది ఫార్ములా 1 బై డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ డి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ సైన్ బిఎక్స్. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా ఏంటి? మైనస్ ఎక్స్ బై 2b కాస్ బిఎక్స్. బి బదులు 1 రాయాలి. సో మైనస్ ఎక్స్ బై 2 ఇంటూ కాస్ ఎక్స్. సో ఈ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ 2z బై 2 ఇంటూ కాస్ ఎక్స్. సో ఇప్పుడు y ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. therefore the general solution is y is equals to yc plus yp. ఇది జనరల్ సొల్యూషన్. సో ఇక్కడ దట్ ఈక్వల్ టు yc ఎంతమా? c1 ఇంటూ ఈ పవర్ 2x ఇంటూ z. అక్కడ z రాసుకోవాలి, x రాసినట్టు చూడండి 2z రాయాలి. ఈక్వేషన్ అంటే జెడ్లోనే ఉండాలి మనం. ఇంటూ కాస్ z ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ 2z ఇంటూ సైన్ z. z రాసుకోవాలి. ప్లస్ yp ఎంత వచ్చిందమ్మా? మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ z బై ఈ పవర్ 2z బై 2 ఇంటూ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ టు కాస్ ఎక్స్. ఇదమ్మా అర్థమైందా? సో ఇక్కడ మనకి అన్నిట్లో మూడిట్లో కామన్ ఈ పవర్ 2z కామన్. సో ఈ పవర్ 2z కామన్. ఇలా వైసీ చోట మీరు రాసుకోండి. ఈ పవర్ 2x రాసాను, జెడ్ రాయాలి. ఎక్స్ బదులు జెడ్ రాసుకోండి. సో ఇక్కడ మొత్తం ఈక్వేషన్ జెడ్లో ఉండాలి. సో ఈ పవర్ 2z కామన్ తీస్తే c1 ఇంటూ కాస్ z ప్లస్ c2 ఇంటూ సైన్ z మైనస్ ఎక్స్ బై 2 కాస్ ఎక్స్. సో ఇక్కడ జెడ్ బదులు జెడ్ అంటే ఏం రాయాలి? ఎక్స్ అంటే ఈ పవర్ జెడ్ అంటే లాగ్ ఎక్స్. జెడ్ బదులు లాగ్ ఎక్స్ రాయాలి. ఈ పవర్ 2z బదులు ఏం రాయాలి? చూడండి, ఈ పవర్ జెడ్ ఎక్స్ కదా అనుకున్నాం. ఈ పవర్ జెడ్ హోల్ స్క్వేర్ చేయండి అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే ఈ పవర్ 2z బదులు ఎక్స్ స్క్వేర్ రాయాలి. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సబ్స్టిట్యూషన్ అనమాట. c1 ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ జెడ్ బదులు లాగ్ ఎక్స్ ప్లస్ c2 ఇంటూ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై 2 కాస్ ఎక్స్. ఇది సబ్స్టిట్యూషన్ ఇలా చేయాలన్నమాట. అర్థమైందా? ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్. సారీ ఇక్కడ కూడా జెడ్లు రాసుకోవాలి. మైనస్ జెడ్ బై 2 ఇంటూ ఈ పవర్ 2z కాస్ జెడ్. ఇక్కడ కూడా అంతే, ఎక్స్ బదులు జెడ్ రాయాలి సబ్స్టిట్యూషన్.
ఎక్స్ బదులు జెడ్ రాసేయాలి. అప్పుడు ఎక్స్ బదులు జెడ్ రాసేయాలి. జెడ్ ఎక్స్ బదులు జెడ్ రాసేస్తే జెడ్ వస్తుంది. సో ఇక్కడ జెడ్ అంటే ఏంటి? లాగ్ ఎక్స్ వస్తుంది అంతే. సో ఇక్కడ ఎక్స్ బదులు జెడ్ బదులు లాగ్ ఎక్స్. సో లాగ్ ఎక్స్ బై 2 ఇంటూ కాస్ లాగ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ చోట మనం జెడ్ రీప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మొత్తం ఈక్వేషన్ అంతా జెడ్లో ఉంటుంది. సో ఇక్కడ మనం వైపీకి ఏం చేయాలి? ఎక్స్ బదులు జెడ్ రాసేయాలన్నమాట. సో ఇలా మనం y = yc + yp సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. సో ఇది సొల్యూషన్. ఆఖరికి జెడ్ అంటే ఏంటి? లాగ్ ఎక్స్, e⁻2z అంటే x² అలా రాసేయాలి. సో దిస్ ఈజ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. దిస్ ఈజ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. అర్థమైందా? ఇక్కడ మనం నేను yc రాసినప్పుడు c1 × e⁻ax రాశాను, మీరు z రాసుకోండి. e⁻2z × cos z ప్లస్ c2 × e⁻2z × sin z. అక్కడ జెడ్లు రాయాలి. ఇక్కడ కూడా వైపీకి కూడా అన్ని జెడ్లో రాసేయాలి. x1 చోటలో జెడ్ రాయాలి. సో మైనస్ జెడ్ × e⁻2z/2 × cos z అని రాయాలి. అంటే ఎక్స్ బదులు జెడ్ రాయాలి. లాస్ట్ని మళ్ళీ జెడ్ అంటే ఏంటి? లాగ్ ఎక్స్. జెడ్ బదులు లాగ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసేయాలి. e⁻2z అంటే x² అనమాట. ఇది జనరల్ సొల్యూషన్. అర్థమైందమ్మా? ఇది కాచి యూలర్ ఈక్వేషన్. సో ఒకసారి చూడండి.